హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రజెంట్ నేనైతే జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్న ఒక వ్యక్తితో అయితే ఉన్నాను. నమస్తే బ్రో. హాయ్. అసలు మీరు చూడడానికి యాస్టీస్ ఎన్టీఆర్ గారిలోనే ఉన్నారు. అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి? అసలు ఎన్టీఆర్ అని పిలవాలా, జూనియర్ ఎన్టీఆర్ అని పిలవాలా, ఏమని పిలవాలి? ఇంకా పేరేమన్నా ఉందా మీకు? ఎన్టీఆర్ అన్న అభిమాని అని. ఎన్టీఆర్ అన్న అభిమాని అని పిలవాలా? మీ పేరేంటి బ్రో అసలు? ఎన్ఎస్ఆర్. పేరే ఎన్ఎస్ఆరా? అంటే షార్ట్కట్లో అలా బాగుంటుంది అని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట. పేరైతే వేరే ఉందన్నమాట. ఎన్ సూర్య. ఎన్ సూర్య అని ఎన్ఎస్ఆర్లా పెట్టుకున్నారా? అంతే. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? ముత్తుకూరు. నేటివ్ నెల్లూరేనా? నెల్లూరు డిస్టిక్, ముత్తుకూరు పక్కన. ముత్తుకూరులో పుట్టి సినిమాలో జీ తెలుగులో మొన్న కనిపించారు కదా మీరు. అంత దూరం ట్రావెల్ చేశారు కదా, ఈ జర్నీ ఒకసారి మాతో షేర్ చేసుకోండి. ఎలా అంత దూరం రీచ్ అయ్యారు? అంటే బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి తారక్ అన్న అంటే చాలా ఇష్టం. ఓకే. ఆయన చెప్పే ఆయన మాటలు వింటూనే పెరిగారంటారా? పెరిగా అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచిగా అనిపిస్తాయి అనమాట. అట్లాంటి అట్లా ఆ విధంగా ఉంటుంది స్పీచ్ ఎన్టీఆర్ అన్నది. ఓకే. సో నాకు అంటే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ అన్న అభిమానిగానే ఉన్నాను. నాకు ఒక ఏజ్ వచ్చాక ఇట్లాగా కొంచెం అంటే ఫ్రెండ్స్ అట్లా కొంచెం ఎన్టీఆర్ సార్లా ఉన్నారని చెప్పి అంటుండేవాళ్ళు. అంటే నేను జోక్గా తీసుకునేవాడిని. తర్వాత మనకు టిక్ టాక్ వచ్చిందనమాట. ఆ టైంలో నేను రీల్స్ చేయడం అట్లా మొదలుపెట్టాను. అది చూసే వాళ్ళంతా అలాగే అనేవాళ్ళు అనమాట. తారక్ అన్నలా ఉన్నావు అని కొంచెం హ్యాపీగా లేదు. అలాగా యాక్టింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఎన్నో వీడియోస్ చేశాను. ఎన్టీఆర్ అన్నవి చేస్తాను, బయటలో కూడా చేస్తాను. కాకపోతే ఎక్కువ ఎన్టీఆర్ అన్నవే చేస్తుంటాను అనమాట. సో ఆ విధంగా చూసి ఇన్స్టాలో రీల్స్ చూడడం వల్ల ఎన్టీఆర్ గారిలా ఉన్నారని చెప్పి వాళ్ళే ఇన్స్టాలో మెసేజ్ చేయడం, అట్లా కాంటాక్ట్ అయ్యి పిలిచారు. అంటే వాళ్ళు వీళ్ళు అనడం కాదు, మీకు ఎప్పుడు అనిపించింది అసలు ఎన్టీఆర్ లాగే ఉన్నాను నేను అని? నాకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనిపించలేదు, ఇప్పుడు కూడా అనిపించదు. ఎందుకంటే నా ఫేస్ నా పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి నాకైతే ఎప్పుడు అనిపించదు. సో కొందరు అంటున్న దానివల్ల నాకు కూడా ఉన్నానేమో అని చెప్పి కొంచెం, అంటే నాకు మెయిన్ ఏంటంటే కొంచెం హెయిర్ స్టైల్ కానీ, ఈ హైట్ కానీ, అంటే ఇవన్నీ అలా కలిసి వచ్చేసాయి అనమాట. కలిసి వచ్చాయా లేకపోతే మీరు మార్చుకున్నారు? అలాగా మార్చుకుంటే మారేది కాదు కదా. ఇదేం సర్జరీ చేయడానికి మనం సెలబ్రిటీలు కాదు, మనకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఎంత ఉన్నా ఎంత చేసినా సరే ఏదో ఒక పని చేసుకొని బతకాలా. మనం ఇట్లా ఉన్నప్పుడు మన పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన ఏదో ఎన్టీఆర్ అన్న ఇలాగ ఉన్నాను, నాకేదో పెద్ద లైఫ్ వచ్చేస్తుంది, లేకపోతే ఏదో ఆఫర్స్ వచ్చేస్తాయి, నేను ఒక స్టార్ని అయిపోతాను అని నాకు ఎప్పుడు అనిపించలేదు. మనం అవుతాను కూడా లేదు. సో ఎన్టీఆర్ అన్న అభిమానిగా ఇప్పుడు ఒక హీరో అభిమాని ఒక సినిమా రాగానే అతను వేసుకున్న షర్ట్ కొంటాడు. ఓకే, అవును. జనరల్గా చూసుకున్నట్టయితే అలానే ఉంటుంది. ఏదైనా బైక్ కానీ ఇట్లాగా వాళ్ళు మూవీస్లో ఏదైతే వాడారో వాళ్ళ అభిమానులు కూడా అవి తీసుకోవాలనుకోవడంలో తప్పులేదు. సో ఆ విధంగా నేనేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న ఇలా ఉన్నాడు అంటే నేను ప్రత్యేకంగా ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా అయితే ఏంటంటే కొంచెం హెయిర్ స్టైల్ హెవీగా ఉండొచ్చు, లేకపోతే తగ్గించి ఉండొచ్చు, గడ్డం కానీ ఇట్లా ఏదైనా డ్రెస్సింగ్ కానీ ఏదైనా కామన్గా ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది. ఇట్లాగ వచ్చినప్పుడు ఓహో ఎన్టీఆర్ అన్న ఈ డ్రెస్ వేసాడు, మనం కూడా ఆ డ్రెస్ వేయాలా, అంటే వేస్తే మనకు కూడా అలాగే ఉంటుందేమో అన్న ఒక ఫీల్. సో దానివల్ల మనం ఏంటంటే ఆ మోడల్స్ ప్రజెంట్ నేను వేసుకోండి కానీ అయితే దేవరాలో అన్ని ఇట్లాంటి షర్ట్సే ఉంటాయి. ఇవి నేను ఒకప్పుడు వేసుకోవాలా కానీ ఇప్పుడు ఉపయోగపడ్డాయి ఆ విధంగా అనమాట. అట్లాగా రీల్స్ చేస్తున్నాను కాబట్టి మీకు కామెంట్స్ రావడంతో నేను కూడా ఎన్టీఆర్ అనే వీడియోసే ఇప్పుడు వరకు చేస్తున్నాను. చూసే వాళ్ళకి అలాగే అనిపిస్తుంది, నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది.
అసలు మీరు జనరల్గా మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఏం చేస్తుంటారు అసలు? ఇంతకుముందు ఏపీ జెన్కో పవర్ ప్లాంట్లో జాబ్ చేసేవాడిని. మ్మ్. యాక్టింగ్ పిచ్చి బాగా ముదిరిపోయింది. అంటే చేయకముందా చేసిన తర్వాత? అంటే యాక్టింగ్ చేయకముందు జాబ్ చేస్తుండేవాడిని. ఓకే. ఎప్పుడైతే ఈ రీల్స్ చేయడం, నన్ను బయట ఏదో చిన్న చిన్న సినిమాలకి ఆఫర్స్ ఉన్నది రా అని చెప్పడం. చేశారా చిన్న చిన్న సినిమాలు? చేసా. మన నెల్లూరులోనే ఒక 2 సినిమాలు చేశాను, హైదరాబాద్లో ఒక సినిమా చేశాను. ఫోక్ సాంగ్స్ అయితే ఒక 4-5 దాకా చేస్తున్నాను. తెలంగాణ కరీంనగర్ అదే ఫోక్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర అయితే విశ్వక్ సేన్ది ఒక సాంగ్ చేశాను, అది కూడా బాగా వెళ్ళింది. అంటే అతను కూడా కొంచెం ఎన్టీఆర్ అన్నకి మ్యాచ్ ఉంటాడు కాబట్టి. అవును, అప్పుడు ఎన్టీఆర్ అన్నకి మ్యాచ్ ఉన్నప్పుడు మిమ్మల్ని విశ్వక్ సేన్ లాగా ఉన్నారు అనొచ్చు కదా, ఎన్టీఆర్ అన్న లాగా ఎందుకు అన్నారు? అంటే నా నోటితో నేను ఏది చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసుంటారు కాబట్టి. ఒక 10 మంది కామెంట్ చేస్తే దాంట్లో కనీసం ఒక 2 విశ్వక్ సేన్ లా ఉన్నారని చెప్పి అని అంటుంటారు అనమాట. సో ఎవరు లాగంటే ఏముంది, హీరో లాగైతే ఉన్నానని చెప్పి ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను. అంటే ఇప్పుడు మీరు హీరోలా ఉన్నారు కాబట్టి హీరో అవకాశం వస్తుంది అనుకుంటున్నారా మీరు? రాదా? ఆల్రెడీ ఒక హీరో ఉన్నప్పుడు నేను ఎందుకు? అంటే అలాగే ఉన్నారు కదా యాస్టీస్. ఉన్నంత మాత్రాన నిజంగానే ఎన్టీఆర్ అన్న అయిపోం కదా. అంటే మీకు కూడా కోరిక ఉంటుంది కదా హీరోలా చేయాలి అని. హీరోలా చేయాలనే ప్రతి మనిషికి హీరో ఉంటుంది. ఇప్పుడు అర్థంలో చూసుకున్న ప్రతి ఒక్కరు నేను నాకంటే అందంగా లేడు అని అనుకుంటాడు. అనుకున్నవాడు వల్ల అందంగా ఉంటాడు. అంటే ఎవరి ఫేస్ వాళ్ళకి నచ్చుతుంది. సో నాకు నచ్చిందని చెప్పి అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో ఎన్టీఆర్ అన్న అభిమానిగా నేను ఇప్పటి వరకు వీడియోలు చేస్తూనే ఉంటాను. ఏదైనా సినిమాల్లో నాకు ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అంటే సైడ్ నిలబడుకునేదైనా సరే నిలబడతా. ఎందుకంటే అది నాకు సినిమా పైన ఉన్న ఇష్టం, ప్రేమ అనమాట. సో నా క్యారెక్టర్ ఏదైనా నెగిటివ్ అయినా కానీ పాజిటివ్ అయినా కానీ ఏదైనా కానీ యాక్టింగ్ పరంగా చేయమంటే చేస్తా. అది ఎన్టీఆర్ అనే క్యారెక్టర్ అన్నా లేకపోతే బయటదైనా సంథింగ్ ఏదైనా కానీ. మీకు ఫేమ్ ఎప్పుడు వచ్చింది బాగా? ఈ సినిమా వచ్చింది రిలీజ్ అవ్వగానే నేను ఇట్లాగా చేయడంతో నాకు ఫేమ్ వచ్చింది అని చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉందా మీకు? ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ అన్నయ్య చేసిన వాళ్ళు రీళ్ళు బేసిక్గా ఇప్పుడు మూవీ సంస్థ అనేది మామూలుగా ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు కదా ఫస్ట్. అదే రీల్ నేను చేస్తే వాళ్ళకంటే నా దానికి ఎక్కువ రీచ్ వచ్చింది. అట్లా జస్ట్ ఒక చిన్న డైలాగే ఉంటుంది, ఏ ఊరు తెలియనని. అదే డైలాగు. అంటే ఒక మూవీ ఒక సందర్భంలో హీరోయిన్తో అంటాడనమాట. అంటే అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్కి ఆపోజిట్గా హీరోయిన్ ఉంది కదా, తనతో ఏ ఊరు తెలియనని చెప్పి ఒక డైలాగ్ అంటాడు. ఆ డైలాగ్కే ఒక 5-6 మిలియన్ దాకా వచ్చేసింది అప్పుడు. అంటే ఆ టైంలో అది ఎక్కువ. ఇప్పుడంటే ఇంకా పెరిగిపోయారు. ఇప్పుడైతే మన దేవరా సినిమాలో 9 మిలియన్ దాకా వెళ్ళింది ఒక వీడియో. అట్లా అంటే అన్ని మిలియన్స్ ఉన్నాయి, దేవరా అన్ని మిలియన్సే. సో ఒకటి 9 మిలియన్ దాకా వెళ్ళింది. డైలాగ్ ఏమో జస్ట్ వాక్ అంతే. అంటే ఆ డ్రెస్ అంటే చుట్టమలే సాంగ్లో డ్రెస్ వచ్చింది కదా బ్లాక్, ఆ డ్రెస్ వేసుకొని సేమ్ అట్లా కొంచెం అలా నడిచాను దానికి. ట్రిపుల్ ఆర్తో స్టార్ట్ అయింది మీకు ఫేమ్. అంటే నాన్నకు ప్రేమతో కూడా ఉంది మధ్యలో. స్టార్టింగ్ నుంచి అందరూ గెడ్డం పెట్టుకునేసరికి ఇటు నాన్నకు ప్రేమతో చేస్తున్నాడు, ఇది తప్ప ఇంకేం చేయడు, ఊరిని నవ్వుతా ఉంటాడు, నవ్వితే ఎన్టీఆర్ లాగా ఉంటాడని అన్నాడు. నవ్వితే ఎన్టీఆర్ లాగా ఉంటాడని ఎవరు చెప్పారు? మీరు చెప్పారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నేను కామన్గా ఎప్పుడైనా నవ్వుతూనే ఉంటా. నవ్వడం చాలా మంచిది కదా, నవ్వుతూ ఉంటా. నవ్వితేనే ఎన్టీఆర్, నవ్వకపోతే ఎన్టీఆర్ కాదనే దానికి లేదు కదా. ఇప్పుడు సీరియస్గా ఉన్నాను అంటే వేరేలా కనిపిస్తున్నానా? అట్లా కాదు కదా. అది అంటే మనం ఏదైనా డైలాగ్ చేసేటప్పుడు, ఒక సాంగ్ చేసేటప్పుడు దాంట్లో భాగమే కానీ నవ్వు అనేది అలా కనిపించడానికైతే నవ్వము, పిచ్చోడు అంటారు ఊరిని నవ్వితే. సో అట్లాగా నాన్నకు ప్రేమతో ఉన్నప్పుడు అప్పుడు హెయిర్ స్టైలు అలాగుండేది. సేమ్ నాన్నకు ప్రేమతో వచ్చిన తర్వాత నేను రీల్స్ చేయడం అంటే టిక్ టాక్ ఈ మూమెంట్ మొత్తం ఏంటంటే ఎప్పుడైతే మనకు నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిందో ఆ సినిమా కాడి నుంచి స్టార్ట్ చేశాను నేను రీల్స్ చేయడం. అప్పటి నుంచి ఎన్టీఆర్ అన్న ఒక ముద్ర వచ్చింది. వీళ్ళు ప్రతి ఒక్కరు నాన్న ప్రేమతో అన్నాడు. నేను నాన్న ప్రేమతో పెట్టట్లేదు నాయన, గెడ్డం అది ఉండేది అంతేను, నాకు కావాలంటే తీసేస్తానని చెప్పి ఇట్లాగా అనుకుంటా ఉండేది. జనతా గ్యారేజ్ ఇవి 10 మంది ఉంటే 10 మంది మీరు ఎన్టీఆర్ లా ఉన్నారు అన్నారు కదా. అన్నారు. వాళ్ళ అన్నమని నేను చెప్పట్లేదు కదా.
అప్పుడు ఏది నన్ను ఎన్టీఆర్ అని చెప్పి నేను చెప్తున్నానా, నేను ఎప్పటికీ ఒక ఎన్టీఆర్ అన్న అభిమాని, అంతే అంతే, ఒక అభిమానిగానే ఉంటాను, అభిమానిగానే ఏదైనా. ఇప్పుడు మీరు దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు కొంచెం హంగామా చేశారు హాల్ బయట. దేనికోసం చేశారు? ఫేమ్ కోసం చేశారా, లేదా ఇంకో సినిమా అవకాశం ఏదన్నా వస్తుందని చేశారా? 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక పులి అడుగు పెట్టింది. పెట్టినప్పుడు ఒక అభిమానిగా ఆ కళ్ళు ఇప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. అలాంటి సంతోషంలో కలిగిన ఆనందం అది. అంటే ఆ ఆనందాన్ని ప్రేమ అవడానికో లేకపోతే నేనేదో వీడియోలు చేసుకొని ఇట్లాగా ఇలా ఇలా అని చెప్పి నేనేం వైరల్ అవడం కోసం అది పనిగా రాలేదు కదా. సినిమా చూడడానికి వచ్చి అక్కడికి బేసిక్గా నాతో పాటు అభిమానిగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు వాళ్ళలో నేను ఒకళ్ళ ఎంజాయ్ చేశా. అంతేగాని నేను ఎంజాయ్ చేసేదాన్ని ఒకరు తీసి పెడతారని నాకేం తెలుసు. అంటే ఇంతకుముందు మీరు జన్కోల్ వర్క్ చేశారని చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఈ మూవీస్ కోసం ట్రై చేస్తూ ఉన్నా, ఏదైనా యాక్టర్ అవుదామని. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ అన్న అభిమానం అంటున్నారు కదా, ఇన్ని సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను అన్నారు. ఇన్ని సినిమాల్లో మీకు ఇదిరా ది బెస్ట్ అని అనిపించిన సినిమా ఏదన్నా ఉందా? బెస్ట్ అంటే ఏ విధంగా అంటే సీనా లేకపోతే డైలాగా లేకపోతే ఏదైనా డైలాగ్ ఏదైనా. ఇప్పుడు యాక్టింగ్ తీసుకుంటే RRR సినిమాలో కుమ్మరం భీమ్ సాంగ్ సింగిల్గా నిలబడి యాక్టింగ్ చేశాడు. అసలుకి అది ఒక మనిషి అనే వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతారా? ఒక దేవుడిచ్చిన వరం అది. అట్లాగా ఇంకొక 10 ఏళ్ళ తర్వాత అయినా సరే సాంగ్ ఒకటే కాదు, యాక్టింగ్ ఓవరాల్ సినిమా మొత్తం ఓవరాల్ గా అతను డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఏదైనా కానీ అసలు ఆయన చూస్తే నాకు చాలా ముద్దుగా అనిపిస్తాడు. అంత ఇష్టం అనమాట. నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అంతగా ఇష్టపడను నేను ఎవరిని. అంత ఇష్టం నాకు అన్నంటే. నాకెందుకో తెలీదు, అంత ఇష్టం. యాక్టింగ్లో అతను మించిన ఇంకెవరు అయితే లేరు. డ్యాన్స్లో కూడా అతనే. ఓన్లీ ఒక సాంగే కాకుండా ఒక డైలాగ్ కాకుండా అన్ని మిక్స్ అయిన ఒక సినిమా. ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పడానికి ఏ సినిమా చెప్పాలి? దేవరానే ఉంది కదా. దేవరానేనా? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నట్టు ఆ పేరుకి పెట్టింది పేరు ఇది. ఎందుకంటే ఓన్లీ ఎన్టీఆర్ అన్నయ్య మీద వెళ్ళిపోద్ది కానీ సినిమా ఇంకొక వేరే పర్సన్ లేరు కదా. అంటే సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తారక్ అనే ఉంటాడు ఎక్కడ చూసినా. వేరే పర్సన్కి స్టోరీ లేదు. సెకండ్ హాఫ్లో కూడా అదే అంటే అన్నకే ఉంటుంది. ఒక్కడి చేతుల పైన అంత పెద్ద సినిమాని 2.5 గంటలు చూసే సినిమాని ఒక్కడి పైన తీసుకెళ్తున్నాడంటే ఎంత టాలెంట్ ఉంటే వెళ్తుంది. ఇప్పుడు ఒక సినిమా అంటే 4 క్యారెక్టర్లు ఉండాల, నలుగురి మీదుగా రన్ అయిపోతుంటుంది సినిమా. ఇక్కడ ఒకరి మీదే పోతుంది కదా. అంతకు మించి ఇంకేం చెప్తావు? మీరు ఎన్టీఆర్ గారితో మ్యాచ్ అయ్యే విధంగా ఏముంటాయి? మీ లుక్సా, మీ వాయిసా, లేదా మీ యాటిట్యూడా? నాకు తెలిసి ఇప్పుడు దాకా నన్ను చూస్తున్నది నువ్వే కాబట్టి నువ్వే చెప్పాలి దానికి ఆన్సర్. ఎందుకంటే నేను ఎదురుగా నేను అన్నాను కదా. నీకేమనిపిస్తుంది చెప్పు ఫస్ట్. అంటే వాయిస్ అనిపిస్తుందా లేకపోతే ఇంకేదైనా అనిపిస్తుందా ఏంటనేది మీరు చెప్తే దాన్ని బట్టి కాదు బ్రో ఇలా అంటుంటారని చెప్పి చెప్తా. మీరు వేసుకున్న షర్ట్ మీ ఉండే లుక్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారితో ఉన్నట్టే ఉంది నాకైతే ఆల్మోస్ట్. మీరు చెప్పండి. నాకైతే ఎక్కువ ఎన్టీఆర్ అన్నయ్య లాగా ఉండడానికి హెయిర్ స్టైల్, నాకు కర్లింగ్ హెయిర్ స్టైల్. ఫస్ట్లో దీన్ని చూసి దేంద్ర నాయన చేయి పెడితే ఇరుక్కుపోతుంది. ఈ విధంగానే నాకు కూడా మా ఫ్రెండ్స్ అందరికి ఎట్లా అంటే ఇట్లా ఊగుతుంటాయి, ఇలా పడుతుంటాయి, షారుఖ్ ఖాన్ లా పెడుతుంటారు. నాకు కూడా అలాగ ఉండాలి, ఎట్టయినా సరే దీన్ని తీయేసి ఆ విధంగా చేపించాలని మొదటి నుంచి అదే పని అనమాట. అంటే కటింగ్ షాప్కి వెళ్ళడం, ఈ హెయిర్ స్టైల్ ఎట్టయినా సరే డ్రై పెట్టి ఏదో పెట్టి కర్లింగ్ హెయిర్ అనేది ఉండకూడదు అని అలా అనుకునేది. ఎప్పుడైతే ఎన్టీఆర్ అన్నయ్యని అభిమానించడం, ఈ ఓసరు వెళ్ళి ఈ సినిమా ఈ స్టైల్ అంతా వచ్చిందో ఇది కాదా అసలు అదృష్టం, దీన్ని తీసేయాలనుకున్నానే అని అనిపించింది అనమాట. అంత ఇంపార్టెంట్ అంటే కర్లింగ్ హెయిర్ సేమ్ సెట్ అయింది. ఇంకోటి ఇది ఏ యాంగిల్లో చూసినా ఒకటిగానే ఉంటుంది. అది బాడీ హైట్, వెయిట్, వాకింగ్, ఆ మ్యానరిజం అలా ఉంటుంది. వాయిస్
అన్నని మ్యాచ్ చేస్తూ ఎన్టీఆర్ అన్నని మ్యాచ్ చేస్తూ ఒక డైలాగ్ చెప్తారా మా ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం? ఎన్టీఆర్ అనే వాయిస్ అంటూ చెప్పలేను కానీ మ్యాచ్ చేస్తూ అన్న, అందుకే మ్యాచ్ చేస్తూ అంటే మిమిక్రీ కూడా రాదు నాకు. కాకపోతే నీ కోసం చెప్తా, మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదని చెప్పి మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా. ఎక్సలెంట్. అదనమాట. అంటే మీరు ఎన్టీఆర్ అన్నమాట. ఇంకో డైలాగ్ ఏమన్నా చెప్తారా? ఈ డైలాగ్ కాకుండా, ఈ డైలాగ్ ఆల్రెడీ మేము వినేసాం ఇంతకుముందే. దేవరా అడిగినాడంటే చెప్పినాడని అర్థం, చెప్పినాడంటే అడిగినాడని అర్థం. దేవరా మూవీ మీకు బాగా మైండ్లోనే ఉన్నట్టుంది. ఇంకా అంటే ఇంకా ఓటీటీలో ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా మొబైల్లో కూడా వదలలేదు దాన్ని. ఖాళీగా ఉన్నప్పుడు దాన్నే చూస్తాం, ఇంకా రీల్స్ చేస్తూ ఉన్నాం కదా. ఇంత అభిమానం పెట్టుకొని ఇంత సోషల్ మీడియాలో కూడా ఇంత వైరల్ అవుతున్నారు కదా, ఎన్టీఆర్ అన్న ఒకసారి కలిసారా మీరు? ఇంతవరకు కలవలేదు. అవకాశం రాలేదా? లేకపోతే అవకాశం వచ్చినా మీరు వెళ్ళలేదా? అంటే ఇప్పుడు మనం ఫోటో షూట్ దిగాలి అని అనుకో, సో మనం ఏదో ఒక విధంగా కనుక్కొని ఫోటో షూట్ ఇస్తున్నారంట అని చెప్పి ఆ టైంలో వెళ్ళొచ్చు, దిగచ్చు. సో ఎన్టీఆర్ అన్నయ్య ఫోటో షూట్ ఇచ్చే ఆ టైంలో నాకంత మెచ్యూరిటీ లేదు, సో నాకంత అవగాహన దానిపైన రాలేదు. ఈ వీడియోస్ అనేవి కానీ ఇవి కూడా నా లైఫ్లో అనేవి లేదు అనమాట. అప్పుడు ఓకే, ఆ అన్నకి ఒక రేంజ్ వచ్చిన తర్వాత ఫోటో షూట్ ఇవ్వడం కూడా చాలా తక్కువే. సంథింగ్ మంది ఇక్కడ ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు, హైదరాబాద్ అంటే అమ్మో నాయన అక్కడికి ఎట్లా పోతాం అని అనుకునే టైప్లో ఉండేది. అందుకే సో ఎప్పుడు నాకు అభిమానం ఉన్నది, చూడాలనే కోరుకుంది. ఈ ప్రాణం పోయేలోపు ఒకసారైనా చూస్తానేమన్న ఒక చిన్న కోరిక అయితే మిగిలిపోయింది. సో అలా అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు కలుస్తానని నమ్మకం అయితే వచ్చింది. అంటే ఇది వరకు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అక్కడ దాకా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కలుస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. సో ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నాను, అందరికీ తెలుస్తున్నాయి, చాలామంది నన్ను గుర్తుపడుతున్నారు. ఎక్కడ తిరిగినా కానీ మన ఊరు, మన స్టేట్లో కానీ ఇంకా బయటకి కానీ ఎక్కడైనా కానీ పలానా వ్యక్తి ఎన్టీఆర్ లాగా ఉంటారు అని చెప్పి మనకు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ అది చాలా బాగుంది. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న అభిమానులు అసోసియేషన్ అని ఇట్లాగా చాలా ఉంటాయి కదా, ఫ్యాన్స్ అసోసియేషన్ అని, వాళ్ళందరికీ ఆల్మోస్ట్ నేను తెలుసు. కొందరితో మాట్లాడినాను, ఎవరు ఏందనేది ఐడియా లేదు. అంటే ఆ టైంలో అలా మాట్లాడేసి వదిలేశాను. ఆ తర్వాత వాళ్ళకంటూ ఇట్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉన్నారు, వీళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న దాకా తీసుకెళ్తారని తెలుసు. బట్ నేను సినిమాల పరంగా అక్కడ దాకా వెళ్దామని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ అంటే ఇష్టం, ఎన్టీఆర్ అన్న అభిమానినే. ఎన్టీఆర్ అన్నయ్యని కలవాలని ఏ వ్యక్తికి ఉండదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది కలవాలనే కోరిక. మనిషి అన్న అభిమానులకి ఎవరికైనా ఉంటుంది. సేమ్ టైం నాకు అలానే ఉంటుంది. బట్ నాకు ఎన్టీఆర్ అన్నయ్యతో పాటు యాక్టింగ్ కూడా ఇష్టం కాబట్టి యాక్టింగ్ పరంగా వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నాం. మీరు చూడడానికి యాస్టీస్ ఎన్టీఆర్ లాగే ఉన్నారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అరే ఎన్టీఆర్ గారే వచ్చారా అనే సీన్ ఎప్పుడైనా క్రియేట్ అయిందా మీ మధ్య? అలాంటి సీన్ అయితే లేదు, అది మరీ ఓవర్ యాక్షన్ అనుకుంటారు. అలా అయితే లేదు. చూడడానికి అదే తారక్ అలా ఉన్నాడు కొంచెం ఇతను. అంటే వస్తారు కదా దాదాపుగా, మీరు అదే లుక్స్ వేసుకొని బయటికి వెళ్ళారంటే అరే ఎన్టీఆర్ గారే వచ్చారా అని చెప్పి దగ్గర రావడం అనేది జరుగుతుంది ఒక్కసారైనా. అట్లా జరిగిన సంఘటన ఏదన్నా ఉందా? అంటే ఎన్టీఆర్ అన్న ఇలా అనుకోవడానికి అక్కడికి రాడు కదా అతను. అంటే ఒకవేళ వచ్చాడంటే ఎలా ఉంటాడు, ఒక లగ్జరీ కారు, ఆ మెయింటెనెన్స్ వెనక బౌన్సర్స్ సెక్యూరిటీ, ఆ విషయం వేరేలా ఉంటుంది. అలా వెళ్తే ఒకవేళ అనుకుంటారేమో తెలియదు కానీ ఇప్పుడు దాకైతే జరగలేదు అంటారు. ఇప్పుడు వరకైతే ఇప్పుడు అలా జరగలేదు. కానీ చూస్తే సేమ్ తారక్ గారు లాగే ఉన్నారు. అతనితో ఫోటో దిగలేకపోయినా, అతని దగ్గరికి వెళ్ళలేకపోయినా కనీసం నిన్ను చూస్తుంటే నీతో ఫోటో దిగితే అతని దగ్గర దిగిన ఫీలింగ్ ఉన్నదని చెప్పి చాలామంది చెప్తుంటారు కూడా. మొన్న రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను నాతో పాటు నా ఫ్రెండ్స్ ఒక 4 వెళ్ళాం. ఎన్టీఆర్ అన్నయ్య హౌస్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. అంటే ఆల్రెడీ ఉన్నది కాకుండా దానిపైన కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారు. వెళ్ళినప్పుడు ఫోటో తీస్తే నా ఫోన్ చేసుకున్నాడు.
సెక్యూరిటీ వచ్చి నా ఫ్రెండ్ ఉండి సార్ అది ₹1,00,000 ఫోన్ సార్, అది మీరు పెరిగేసుకునే గమ్ము వెళ్ళిపోలేము, ప్లీజ్ సార్ ఇవ్వండి అని చెప్పి మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాను. నేనైతే సైలెంట్గానే ఉన్నా. సర్లే మొబైల్ తీసుకుంటా ఎందుకుంటాడు, సర్లే ఒక సెక్యూరిటీకే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండి ఈ విధంగా ఉంటే నేను అభిమానిని, నాకెంత ఉండాలా, నా అభిమానం అనేవాడు ఉంటేనే మా అన్న, అభిమానం లేకపోతే ఎవరు కాదు కదా. సో నేను ఒక అభిమానిని, తన దగ్గర పనిచేసి అతనికి అంత ఉంటే ఒక అభిమానించే ఒక అభిమానికి నాకెంత ఉండాలని చెప్పి నేను కూడా అక్కడే ఉన్నా. ఉంటే తర్వాత అతను చెప్పాడు, మా సార్ని చూసినా నిన్ను చూసినా యాక్సిటీస్ ఉన్నారు, కాస్తంత మేకప్ వేసి లగ్జరీగా కార్లో కానీ దిగితే మీరు కూడా యాక్సిటీస్ ఉంటారు, మీ వీడియోస్ మేము వాచ్ చేస్తూ ఉంటాము, చాలా బాగుంటాయి ఇన్స్టాలో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా చూస్తున్నారు. తర్వాత మొబైల్ ఇచ్చేసాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్నయ్య చూశాడో లేదో మనకు తెలియదు. తనకు మేనేజర్గా గన్మ్యాన్గా ఉన్న ఆ పర్సన్ నీ వీడియోస్ చూస్తుంటాం, సార్ లాగే సేమ్ యాక్సిటీస్ ఉంటారు, కొంచెం మేకప్ వేస్తే కనుక అన్నని నిన్ను కనుక్కోలేమని చెప్పి వాళ్ళే అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే నిజంగా ఎన్టీఆర్ అన్నయ్య మాట్లాడాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు అందరూ పొగట్టమే కాకుండా కొంతమంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సంఘటన ఏమైనా జరిగింది మీ లైఫ్లో? చాలా బాధాకరమైన లైఫ్, అబ్బా ఇది ఎందుకు జరిగింది నా లైఫ్లో, జరగకుండా ఉంటే బాగుండేదే అని ఎప్పుడైనా అనుకున్నారా? అంటే వీడియో పరంగా కావచ్చు, మీ పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు, ఈ సంఘటన నా లైఫ్లో ఎందుకు జరిగింది, అసలు జరగకుండా ఉంటే బాగుండేదే అని ఎప్పుడైనా అనిపించిందా? అట్లా అంటే చాలా ఉంటాయి. అంటే అన్నిట్లో బాగా ఎమోషనల్ అయింది ఒకటి చెప్పండి. ఎమోషనల్ అయిన సీన్ అంటే నా లైఫ్లో ఒకటే, మా మామయ్య ఒక అతనున్నాడు, అతను కరోనా టైంలో చనిపోయాడు అనమాట. అంతకు మించి నేను ఏ విషయంలో కూడా ఇప్పటి వరకు బాధపడను కూడా. అంటే అంతకు మించిన కలిగించే బాధ ఇంకోటి ఉండదన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ అంటే నా చేతుల మీదుగా నా ఒళ్ళు నా భుజాల మీద పడుకొని చనిపోయాడు ఆయన. కరోనా ఉంది ఆయనకి, కరోనా టైంలోనే చనిపోయాడు. ఆయనకున్నదని నాకు తెలుసు, కానీ నా బాడీ మీద అలా పండేసుకొని హైదరాబాద్కి అది తిరుపతికి తీసుకెళ్ళాం అనమాట, హాస్పిటల్కి. భయం ఎందుకు, అతనికి వచ్చిందని చెప్పి మనకు ఎందుకు వస్తుంది ఆ టైంలో. అంటే నేను బాగా బాధపడేది ఏంటంటే చాలా చిన్న ఏజ్, అంత చిన్న ఏజ్లో చాలా టాలెంట్ పర్సన్, నన్ను చాలా మంచిగా సపోర్ట్ చేసేవాడు. నేను ఏదో ఒక రోజు వీడు ఖచ్చితంగా ఏదో ఒక సినిమాలో నటిస్తాడు, స్క్రీన్ పైన వస్తాడు అని చెప్పి ఎక్కువగా సపోర్ట్ చేసే పర్సన్ అనమాట. సొంత మా సిస్టర్ హస్బెండ్ అతను చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత దాన్ని ఇప్పటికి గుర్తుండిపోయే పర్సన్ అనమాట. నా లైఫ్లో అంతకు మించి బాధ వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడు దాకైతే అది తప్ప ఇంకేం రాలా. జనరల్గా చూసుకుంటే మీ మీద గుడ్ ఒపీనియన్ కన్నా బ్యాడ్ ఒపీనియన్ ఎక్కువ ఉంది పబ్లిక్లో. ఎన్టీఆర్లో ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు అనేది ఉంటారు పబ్లిక్లో, ఇలాంటి టాక్ ఉంది. దీనికి మీరేమంటారు? మంచిదే కదా, అంటే ఓవర్ యాక్షన్ అయినా కానీ ఏదైనా కానీ ఎన్టీఆర్ అన్న ఒక ఓడి వాడుతున్నారు కదా. సో ఎన్టీఆర్ అన్న అభిమానికి ఆ పవర్ ఉండకూడదు అంటావా? ఉండాలి. సో అదే అనుకో, ఖచ్చితంగా ఉండాలా. కానీ అది వాళ్ళు బ్యాడ్ వేలో తీసుకుంటున్నారు కదా. వీడు కావాలనే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, వీడికి అంత సీన్ లేదు. అవును, లేదు, చేస్తున్నాను, నీకేంటి ప్రాబ్లం? నేను చేస్తున్నా, ఓకే. అది పబ్లిక్ డిస్టర్బెన్స్ కదా, వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు పబ్లిక్ లోకి వచ్చి. అబ్బా, నాలాగా కొన్ని లక్షల మంది ఉన్నారు వీడియోస్ చేసేవాళ్ళు, కానీ వాళ్ళందరూ పబ్లిక్ లోకి వచ్చి న్యూసెన్స్ చేయట్లేదు కదా. నేను న్యూసెన్స్ చేస్తున్నాను, ఓడిని కొట్టడం, ఈయన కొట్టడం, ఓడికాడ పోయి ఈడికాడ పోయి గొడవలు పెట్టుకుని రాధాంతం చేసి అవన్నీ చేయట్లేదు కదా. కేవలం నేను ఎన్టీఆర్ అన్న అభిమానిగా వీడియోలు మాత్రమే చేస్తున్నా, అంతకు మించి ఏం లేదే. ఎక్కడైనా ఉంటే చూపించు, ఎక్కడ లేదు కదా. సో వాళ్ళు ఇన్ని అనుకుంటే నాకెందుకు? పబ్లిక్ ఇప్పుడు ఏ ఊరు గురించో ఏదో దాని గురించి అనుకుంటూనే ఉంటారు. అనుకున్న సందర్భం ఏదైనా ఉంటే చెప్పు. అలాంటి వాళ్ళకి మీరేమంటారు? అట్లాగా బ్యాడ్గా స్ప్రెడ్ చేసే వాళ్ళకి మీరేమంటారు? ఈ వీడియో తరపున చెప్తున్నాను, నా ఊపిరి ఉన్నంత వరకు
ఒక ఎన్టీఆర్ అన్న అభిమానిగా ఎన్ని వీడియోస్ అయినా చేస్తా, అవి మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నాకు నచ్చితే చాలు. ఎందుకంటే నా అభిమానం అలాంటిది. దాన్ని మీరు నచ్చింది నచ్చని చెప్పడానికి మీకు సంబంధం లేదు. మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చేసుకున్నా, ఎంత బ్యాడ్గా ట్రోల్ చేసుకున్నా, నథింగ్. ఏదైనా చేసుకోండి, నేను చేయడం ఇలాగే చేస్తా. మీ బ్యాడ్ కామెంట్సే నా ఆశీర్వాదాలు అనుకొని అలా సరిపెట్టుకుంటా. న్యూసెన్సే కాకుండా సెల్ఫీలు అడిగినప్పుడు కూడా భయంకరమైన ఓవర్ యాక్షన్ చేస్తారంట కదా మీరు? చేయాలి, తప్పదు. ఎందుకంటే నేను ఒక కామన్ పర్సన్ని. ఓకే, నువ్వు నన్ను ఎందుకు సెల్ఫీ అడిగావో నాకైతే తెలియదు. నేను ఎందుకు ఇవ్వాలి నీకు? అభిమానంగా అడిగారు అనుకున్నా. అదే అభిమానం ఎలా వచ్చింది నీకు? అంటే నేను ఏదో ఒకటి అయ్యి ఉంటే కదా నీకు అభిమానం రావాలా? నేనేం సెలబ్రిటీని కాదు కదా. సో నీకు ఎందుకు అడగాలనిపించింది సెల్ఫీ? ఎందుకు నేను ఓవర్ యాక్షన్ చేస్తుంటాను? సెలబ్రిటీలకే ఉండదు ఓవర్ యాక్షన్, మీకు ఎందుకు ఉండదు? అదే నాకు ఎందుకు ఉండదు అని మీరు అంటున్నా. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు చెప్తా ఆన్సర్. అంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు, మిమ్మల్ని చూసిన వాళ్ళు యాస్టీస్ అలా ఉన్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఓకే, వచ్చినప్పుడు అంటే యాస్టీస్ అలా ఉన్నాను కాబట్టి వచ్చారు. ఇంకా నెక్స్ట్ ఉన్నారు కాబట్టి వచ్చారని చెప్పి అభిమానంతో సెల్ఫీ అడిగారు అనుకుందాం. అప్పుడు మీరు ఇవ్వాలి కానీ ఓవర్ యాక్షన్ చేయకూడదు కదా. వాళ్ళు ఎంతో అభిమానంతో మన దగ్గరకు వస్తారు. సెల్ఫీ అనేది ఏముంది, ఇలా తీసుకుంటే అయిపోయేది. కానీ వచ్చిన వ్యక్తిని గౌరవించి కొద్దిసేపు తనతో మాట్లాడి సెల్ఫీ ఏం బాగుంటుంది, డైరెక్ట్గా వీడియోనే తీసుకుందాం అని చెప్తా. అది నా మెంటాలిటీ. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది వీడియోనే తీసుకుందాం అంటారా? అంతే. ఫోటో తీస్తే నీ ఫోన్లో ఉండిపోద్ది, వీడియో తీసి అంటే పబ్లిక్కి పోద్ది. మీరు ఇన్ని సాంగ్స్ తీశారు కదా, ఇన్ని సాంగ్స్లో ఈ సాంగ్ ఎందుకు తీసాను రా నాయన, అసలు తీయకుండా ఉంటే బాగుండేది, దీనివల్ల నాకు చాలా నష్టం కలిగింది అంటే డబ్బు పరంగా కాదు, బయట పబ్లిక్లో కూడా నేను కామెంట్స్ వచ్చి రీసెంట్లీ చుట్టమల్లె సాంగ్ దేవరాలో చేశానమాట. ఆ సాంగ్ని ఎలా చేయాలనే నాకంటే ఒక డ్రీమ్ ఉండింది. అంటే సేమ్ యాక్స్టీజ్, అంటే ఎన్టీఆర్ అన్నయ్య లాగా ఉంటానని చెప్పి అంటున్నారు కదా. సో ఆ చుట్టమల్లె సాంగ్లో సేమ్ అలా ఉన్నాండ్రా నేను అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే నాది యంగ్ ఏజ్ కాబట్టి, అన్నయ్య నాకంటే చాలా పెద్దోడు కదా, ఏజ్ కొంచెం పెద్దది మనకంటే. కాకపోతే ఆ సాంగ్లో చూస్తే నాకు ఇప్పుడు నేనున్న ప్రజెంట్ సిచ్యువేషన్, నా లుక్కి ఆ లుక్ కరెక్ట్గా సూట్ అయిందేమో, ఇలాంటి సాంగ్ ఆయన చేస్తే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అని అనుకొని చిన్న ప్లాన్ చేసుకుని దానికోసం చాలా ట్రై చేశాను. తర్వాత కూడా అమ్మాయిలు అందరూ అంటే ఈ డ్యాన్స్ అని ఇవని అని కొంచెం షెడ్యూల్స్ ఖాళీగా లేక వాళ్ళు బిజీగా ఉన్నారు. సో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నాకు చేయాలని ఆతృత పెరిగిపోతూ ఉంది, టైం అయిపోతూ ఉంది. మళ్ళీ ట్రెండింగ్ పోద్దేమో, ఈ సాంగ్ ఎలాగైనా చేయాలా, దుమ్ము లేపేయాలా, చూస్తే తారకన్ చేసాడా లేకపోతే ఈడి చేసాడా అన్న డౌట్ అవతలకు కూడా రాకూడదు. ఆ విధంగా క్రియేట్ చేయాలన్న ఒక ప్లాన్ ఉండింది. సో ఫైనల్ ఏమైందంటే ఎవరు లేకపోలకే ఇంకొక అమ్మాయిని మాట్లాడి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయికి నాకు అంత కంఫర్ట్ అని అనిపించలే. సో నేను అమ్మాయిని చూడలా, సాంగ్ని మాత్రమే చూసా. కాకపోతే అనుకున్నంత అవుట్పుట్ రాలేదు. దీనికి మించి చేసి ఉండొచ్చు, దానికి మించి చేయలేకపోయినంటే ఏంటంటే నాకైతే కొంచెం మనీ ప్రాబ్లం అనిపించింది. అంటే ఇప్పుడు నేను బడ్జెట్ పెట్టుకునే అంత రేంజ్ నాకు ఉన్నదంటే దాన్ని వేరే లెవెల్లో చూపించుండొచ్చు. కాకపోతే నాకాడ అంత బడ్జెట్ లేదు, ఒక్కడిని అన్నీ చూసుకోవాలంటే సపోర్ట్ చేసే పర్సన్స్ లేకపోతే కొంచెం ఏంటంటే అడ్జస్ట్ అయిపోవాల్సిందే. అదే నేను చేసిన అదే వీడియో ఆ కవర్ సాంగ్లోనే రీల్స్గా కట్ చేసి ఇన్స్టాలో పెడితే మిలియన్స్ పోయినాయి. కేవలం నేను మాత్రమే ఉన్న సీన్లో, అమ్మాయి లేకుండా. అంటే అక్కడ మనల్ని ఇష్టపడుతున్నారు. అంటే మన యాక్టింగ్ వాటితో పాటే కాకుండా తారక్ కన్నా అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంతకుముందు చాలా సార్లు కూడా చెప్పా, గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ఎన్టీఆర్ అన్న అభిమానులు లేని ఊరంటే ఏది ఉండదు. సో అట్లాగా నన్ను కొంచెం ఆయన పోలికలు అక్కడ ఎక్కడో కొద్ది ఉండడం వల్ల, ఆయన మీద చూపించే ప్రేమలో కాస్తంత నా మీద చూపించడం వల్ల ఆ వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి. మీరు ఇందాక చెప్పిన చుట్టమల్లె సాంగ్ నేను కూడా చూశాను. దాని కింద కామెంట్స్ చాలా అంటే చాలా వల్గర్గా వచ్చాయి. అది గమనించారా మీరు? అంటే టూ మచ్ వల్గర్గా వచ్చాయి, గమనించారా? అవునా, ఎప్పుడు చూడాలి నేను. బహుశా వచ్చి ఉంటాయి. ఎందుకంటే
ఆ సాంగ్ నాకే నచ్చలేదు. నచ్చుతుందని ఎందుకు అనుకోవాలా? మీరు ఇందాక అన్నారు సాంగ్ చేసే ముందు అమ్మాయి నాకు నచ్చలేదు అని. నచ్చినప్పుడు ఎందుకు తీశారు అసలు ఆ సాంగ్? అమ్మాయి నచ్చకపోవడం అంటే, అమ్మాయి నాతో ఇంతకు ముందు ఒక సిస్టర్ క్యారెక్టర్ చేస్తుంది, తనని ఒక సిస్టర్ లాగే టీచ్ చేస్తున్నాను నేను. సో ఒక హీరోయిన్ అనగానే కొంచెం ఎందుకో అన్కంఫర్ట్గా అనిపించింది. సో అందువల్ల అన్న అంటే నచ్చకపోవడం కదా, మంచి అమ్మాయి. అట్లా అన్నప్పుడు మీరు అప్పుడే సాంగ్ వేరే క్యారెక్టర్ పెట్టుకోవచ్చు కదా, వేరే అమ్మాయిని పెట్టుకోవచ్చు అంటే నేను ముందు ట్రై చేశాను. ట్రై చేస్తే సో అంటే అమ్మాయిలు ఆ సమయంలో దొరకలేదు, అంటే అందరు బిజీగా ఉన్నారు. ఇంకా నేను ఎలాగైనా సాంగ్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అంటే నాకు ఎప్పుడిప్పుడా అంటే అమ్మాయి లేకపోయినా పర్లేదు, నేను ఒక్కనే చేద్దాం అన్నంత ఆతృతగా ఉంది. అంటే అప్పుడే వచ్చింది, రిలీజ్ అయింది, ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ముందే చేస్తే వెళ్తుందేమో అన్న ఒక థాట్ దాంతో చేశారు. అలా అమ్మాయి అయితే మంచి అమ్మాయి. ఒకవేళ మీకు దేవరా పార్ట్ 2లో అవకాశం వస్తే మీ ఫీలింగ్ ఏంటి? దేవరా సినిమా 2లో కన్నా నాకు అవకాశం కానిస్తే ఈ జన్మకి అంతకు మించింది ఇంకేం లేదు. దాని తర్వాత అవకాశాలు వచ్చినా రాకపోయినా అసలు అవసరం లేదు. ఆ పక్కన ఎన్టీఆర్ అన్నయ్య పక్కన చేతులు కట్టుకునే ఇట్లాంటి చిన్న క్యారెక్టర్ ఉన్నా సరే కళ్ళకద్దుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అంతో ఇంతో కాదు, నరాల్లో ఎక్కడ మొత్తం తారకన్నా అని ఉంటుంది. అంత ఇష్టం అనమాట, అంత ప్రేమ. నేను కనేది ఒక అభిమానికి ఎప్పటికైనా సరే ఎన్టీఆర్ అన్నయ్యని కలవాలన్న ఒక కోరిక ఎప్పుడు మిగిలిపోయింది. ఏదో ఒక రోజు కలుస్తానేమో అన్న ఆశ, ఎవరొకరి ద్వారా కలుస్తా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు కలుస్తాను. కానీ అది కాస్త ఇంకో రోజు త్వరగా జరిగితే బాగుండని నా ఫీల్. సో మీరు అనుకున్నట్లే ఎన్టీఆర్ అన్నగారిని మీరు కలిసి మీరు మంచి యాక్టర్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుందని చెప్పి మా సాస్ టీవీ తరఫున ఏదో కోరుకుంటున్నాను. ఎనివే థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచిగా నాతో మాట్లాడినందుకు, మీ తరఫున నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ సో హ్యాపీ. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎనివే జై ఎన్టీఆర్. సో చూశారు కదా, ఇది ఇవాళ ఎన్టీఆర్ గారితో ఎన్టీఆర్ గారు అని వచ్చేస్తుంది, వేసుకుంటారా ఏమో నన్ను అయితే. ఎన్టీఆర్ గారిలా ఉన్న వ్యక్తితో అయితే మన ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.